అమ్మా ఈశ్వరి, ఆంటీ. ఈశ్వరి వచ్చావా? రుద్ర వెళ్ళిపోతున్నాడమ్మా. నన్ను నిన్ను అందర్నీ వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి ఆంటీ? నీతో ప్రేమ, నీతో కలిసి గడిపే జీవితం ఇవేవి వద్దు అని వ్యాపారం కోసం దుబాయ్ వెళ్ళిపోతున్నాడమ్మా. అయ్యో ఆంటీ, ఇన్నాళ్ళకి మా ప్రేమని మా ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. రుద్రగారి తప్పు లేదని తెలుసుకున్నారు. ఆయనకి నన్నిచ్చి పెళ్లి చేయాలని అందరూ నిశ్చయించుకున్నారు. ఈ టైంలో ఇలా అయిందేంటంటే? అవునా ఈశ్వరి, చాలా మంచి శుభవార్త చెప్పావమ్మా. వెళ్ళు, వాడు ఎయిర్పోర్ట్కి వెళుతున్నాడు. వాడికి విషయం చెప్పి ఎలాగైనా వాడిని వెనక్కి తీసుకురా. సరే ఆంటీ, మీరేం కంగారు పడకండి. రుద్రగారిని ఎలాగైనా నేను కలుసుకుంటాను. ఎలాగైనా నేనే వెనక్కి తీసుకొస్తాను. వాడు మనసు విరిగిపోయినట్టు మాట్లాడుతున్నాడు. ఇక మనమెవరం అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి బ్రతిమిలాడతావో బామాలతావో తెలీదు. వాడి మనసుని ఎలా కరిగిస్తావో అర్థం కావడం లేదు. కానీ నువ్వు వెళ్ళాలి, వాణ్ణి ఆపాలి, వెనక్కి తీసుకురావాలి. మీరేం దిగులు పడకండి ఆంటీ, నేను తీసుకొస్తాను. రుద్రగారిని ఎలా అయినా ఆపాలి. ఆయన్ని క్షమించమని అడగాలి. నా కుటుంబం అంతా మా పెళ్లికి ఒప్పుకుందని చెప్పాలి. డ్రైవర్, రైట్ తీసుకో. ఓకే సార్. డ్రైవర్, రైట్ వెళ్ళు. ఓకే సార్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? వెళ్ళిపోమన్నావు కదా, మళ్ళీ వెంట పడతావేంటి? వెళ్ళిపోమ్మన్న దాన్ని మళ్ళీ వచ్చాను కదా. నువ్వు వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోవాలి. నువ్వు రాగానే నీ ముందు పల్లికలిస్తూ నిలబడాలి, అంతేగా? ప్లీజ్ రుద్రగారు, అర్థం చేసుకోండి. నేను మీకోసమే మళ్ళీ తిరిగి వచ్చాను. మీ ప్రేమ కోసమే కదిలొచ్చాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడాలు, ఈ ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు అన్నీ అయిపోయాయి. ఇక నీ దారి నీది, నా దారి నాది.
వీసా అండ్ టికెట్లు మాత్రమే కాదు, నీకు నేనిస్తున్నా ప్రేమ నిన్ను నన్ను శాశ్వతంగా విడదీసే వారధులు. ఇక నువ్వు నేను కలవడం అంటూ జరగదీశ్వరి. ఇవే మన ఇద్దరిని శాశ్వతంగా వేరు చేసే కాగితాలు కదా, ఇవే మనల్ని విడదీసే వారధులు కదా. కొట్టినందుకు ఫీల్ అవ్వకండి. మా తాతయ్య నన్ను కొట్టబోతే మీరు ఆపి నా భార్య నేను రక్షించుకోవాలి కదా అన్నారు. ఇప్పుడు అదే అధికారులతో కొట్టారు అనుకుంటాను. కొట్టండి. మళ్ళీ కొడతారా? మీరు కొట్టినా తిట్టినా చంపినా మిమ్మల్ని మాత్రం నేను దూరం చేసుకోలేను. కానీ నేను మాత్రం నీకు దూరంగా వెళ్తున్నాను. తగ్గిచ్చేసి అడ్డు రాకు. హలో. హలో రుద్ర, ఎయిర్పోర్ట్కి బయలుదేరావా? బయలుదేరాను, కానీ మధ్యలో ఈశ్వరి అనే భూతం వచ్చి మొత్తం చెడగొట్టింది. నా వీసా టికెట్స్ అన్ని చించి పడేసింది. ఈశ్వర్య, మరి ఇప్పుడు ఏం చేస్తావు? వెంటనే మరో ఫ్లైట్కి ట్రై చేయి. దానికి టైం పడుతుంది రుద్ర. అనుకోగానే అయిపోవడానికి పక్క ఊరి ప్రయాణం కాదు కదా, పక్క దేశానికి ప్రయాణం అవుతున్నావు. సరే అయితే, అంతా రెడీ అయ్యే వరకు నేను మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటాను. సరే రుద్ర. ప్లీజ్ ఆగండి. ఈశ్వరి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నడి రోడ్డు మీద ఇలా నవ్వుల పాలు చేస్తున్నావు. నాకు అదంతా తెలీదు. మీరు లేకుండా నేను బతకలేను. దయచేసి మీరు వెళ్ళొద్దు ప్లీజ్. రుద్ర గారు. ఈశ్వరి, తప్పుకో. ఈశ్వరి, నేను వెళ్ళాలి. రుద్ర గారు అలా అనకండి ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్ రుద్ర గారు. హలో రుద్ర నీలకంఠ గారు. మీరేంటి ఇక్కడ? మొన్నటి వరకు ఈశ్వర్ గారి ప్రేమ కోసం వాళ్ళ ఇంటి ముందు దీక్ష చేశారు. ఇప్పుడేంటి నడి రోడ్డు మీద ఇద్దరు గొడవ పడుతున్నారు? ఇంతలోనే మీ ప్రేమ పోరాటం చల్లారిపోయిందా? అలా అడగండి. అలా అడగనందుకే ఇప్పుడు ఇంత అతి చేస్తున్నారు. చెప్పండి సార్, అమ్మాయి బాగానే ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఈ అమ్మాయి ముక్కు నాకు నచ్చలేదు. ఇంకా అడుగుతావా? తన చెవులు కూడా నచ్చలేదు. తన కళ్ళు ఇంకా నచ్చలేదు.
కారణాలు సరిపోతాయా? ఇంకా ఏమైనా కావాలా? సార్ మీకు ఏమైనా ఉంటే మీ ఇళ్లలో చూసుకోండి, ఇలా రోడ్డు మీద కాదు. ట్రాఫిక్ వదలండి సార్. రుద్రగారు ప్లీజ్ తప్పుకో. ప్లీజ్ ఆగండి రుద్రగారు. ప్లీజ్ రుద్రగారు వెళ్ళొద్దు ప్లీజ్. ఈశ్వరి, మీ పెద్దనాన్న బాబాయ్ నా మీద చేయి చేసుకుని నన్ను చాలా అవమానించారు. వాళ్ళు చేసిన నేరానికి నీకు శిక్ష విధించబోతున్నాను. నిన్ను చంపి మీ వాళ్ళు జీవితాంతం బాధపడేలా చేస్తాను. హలో, చెప్పు రత్నాంగి. నువ్వు పండగ చేసుకునే ఒక పసందైన వార్త చెప్పమంటావా? నీ వాయిస్లోనే ఒక పండగ వినిపిస్తుంది. అలాంటి వార్త చెప్తే నేను మాత్రం పండగ చేసుకున్నా ఏంటి? ఏంటో చెప్పు. ఎప్పుడూ దూకుడు మీద ఉండే రుద్ర ఇప్పుడు దారి మళ్ళాడు. ఎప్పుడూ ఎగిరిపడే రుద్ర ఇప్పుడు ఏమీ చేతకానట్టు మిగిలిపోయాడు. అంటే నా బావగారిని ఆయుధంగా మార్చుకుని నేను వేసిన బ్రహ్మాస్త్రం బాగా పనిచేసింది. ఆ అస్త్రం పెట్టిన చిచ్చు ఈశ్వరీ రుద్రుల మధ్య అగాధం సృష్టించింది. రుద్ర ఊరు వదిలి పారిపోయేలా చేసింది. ఏమంటున్నావు రత్నాంగి? రుద్ర ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడా? ఊరొదిలే కాదు కేడి, ఏకంగా దేశం వదిలే పోతున్నాడు. ఏంటి రత్నాంగి, ఇంత శుభవార్త చెప్పి ఓన్లీ పండగ చేసుకోమంటావేంటి? ఈ వార్త విన్నాక పెద్ద జాతరే చేయాలి. ఇంకెందుకు లేటు? జాతరే చేస్తావో ఉత్సవమే జరిపిస్తావో నీ ఇష్టం. నీకు అడ్డుగా ఉన్న రుద్ర దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇక నీ వ్యాపారానికి తిరుగులేదు. అవును, నిజమే రత్నాంగి. యు ఆర్ గ్రేట్ బేబీ. దగ్గరుంటే నిన్ను హగ్ చేసుకుని మరీ థ్యాంక్స్ చెప్పేవాడిని. నువ్విలా హగ్గులు బొగ్గులు అంటావని నాకు బాగా తెలుసు. అందుకే నీకలాంటి అవకాశం ఉండకుండా చెయ్యడానికే ఇలా ఫోన్ చేసి మరీ ఈ శుభవార్త చెప్తున్నాను. పోనీలే రత్నాంగి, ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లోనూ ప్రొఫెషనల్ లైఫ్లోనూ హ్యాపీగా ఉండే ఒక గుడ్ న్యూస్ చెప్పావు. నీకు హక్కులు ఇష్టం లేకపోయినా నీకు నచ్చే పద్ధతిలో ఒక మంచి ట్రీట్ ఇస్తానులే. వెయిట్ చేస్తూ ఉండు. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద గుడ్ న్యూస్. You're welcome. ఇక పొగరబోతు ఈశ్వరి ఈ ఇంటికి కోడలిగా ఎన్నటికీ రాలేదు. అండ్ రుద్ర, నువ్వు నాకు నా భర్తకి చేసిన అన్యాయానికి సరైన రివెంజ్ తీర్చుకున్నాడు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. రుద్ర,
నువ్వు ఇన్నాళ్ళు నా మీద ఆధిపత్యం చూపించి నన్ను కిందకి తొక్కడానికి ప్రయత్నించావు. ఇక చూడు, నువ్వు లేని సమయం చూసి నీ హోటల్స్ అన్నిటినీ ఎలా తొక్కి పడేస్తాను. ఇంకా నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ప్రేమ కోసం నేను పోరాడింది చాలు. నా ఆత్మాభిమానాన్ని చంపుకున్నది చాలు. రుద్ర గారు, ఇప్పుడు వదిలేస్తాను, వెలివేస్తాను అని వెళ్ళిపోతే సరే అని ఊరుకుంటాననుకుంటున్నారేమో. మిమ్మల్ని సాధించే వరకు, నా సొంతం చేసుకునే వరకు మిమ్మల్ని వదిలేదే లేదు. ఈశ్వరి, ఈరోజు నీ అంతు చూస్తా. నీ కుటుంబం మీద, నీ కుటుంబం యొక్క పరువు మీద ఎప్పటికీ చెరిగిపోని ఒక మచ్చ వేస్తా. ఏంటి పాప, బాయ్ ఫ్రెండ్తో ఫైటింగా? ఈ డబ్బున్న బాయ్ ఫ్రెండ్లు అందరూ ఇంతే పాప. వాళ్ళకి మూడు బాగున్నంతసేపు బాగానే చూసుకుంటారు. ఒక్కసారి ముక్కు మీద కోపం వచ్చిందా మళ్ళీ తిరిగి చూడను కూడా చూడరు. ఇలాంటి వదిలేసే బాయ్ ఫ్రెండ్స్ని ఎందుకు తగిలించుకుంటారు? హలో మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అతను నన్ను వదిలించుకుంటాడో కౌగిలించుకుంటాడో మీకు అనవసరం. దయచేసి పక్కకు తప్పుకో. అర్రర్రర్రర్రే, అంత కోపం ఎందుకు పాపా? అలా కారులో తిరిగే బాయ్ ఫ్రెండ్స్ కన్నా ఇలా బైక్లో తిరిగే బాయ్ ఫ్రెండ్సే కేరింగ్గా చూసుకుంటారు తెలుసా? వదిలేసి వెళ్ళిపోయేవాడి వెంటపడి ప్రాధేయపడి నీకెందుకీ కష్టం? ఏ కష్టం రాకుండా సుఖంగా నేను చూసుకుంటాను. మర్యాదగా పక్కకు తప్పుకుంటావా లేదా? చూడు పాపా, నీకొక మంచి ఆఫర్ ఇస్తున్నాను. నాతో వచ్చేయ్. ఈ ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి అంతే. అన్నీ మర్చిపోయి నాతోనే ఉండిపోతాను అంటావు. ఏం కూసావురా? నన్నే కొడతావా? ఏంటే నీ పలుపు? వాడి మీద మోజుతో రోడ్డును పడ్డావు కదా. నాతోరా, నీ మోజు నేను తీరుస్తా. వదలరా, వదలు, వదలు,